టీజీ5 న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలోని ఫతేపూర్ పరిధిలో ఉన్న ఆయానగర్ గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి లోక్సభ సభ్యుడు. రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, హరీష్ రావు ఆగ్రహం. టైపింగ్ స్కిల్ ను కాపాడాలి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్. మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం సభలో రాజకీయ శక్తిపై పిలుపు. ఖమ్మం ముస్తఫానగర్ లో వైన్ షాప్ పై స్థానికుల ఆందోళన. ఢిల్లీ ఫతేపూర్ పరిధిలోని ఆయానగర్ గ్రామంలో ఆదివారం ఉదయం దారుణ హత్య జరిగింది. 55 ఏళ్ల రతన్ లోహియా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు. రోజులాగే తెల్లవారుజామున డైరీ పనికి బయలుదేరిన సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రాపర్టీ వివాదం, పాత కక్షలు ముఖ్య కారణాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ ఫతేపూర్ పరిధిలో ఉన్న ఆయానగర్ గ్రామం ఆదివారం తెల్లవారుజామున భయానక సంఘటన మొదలైంది. 55 ఏళ్ల రతన్ లోహియా ఇంటి నుంచి సాధారణంగా ప్రతిరోజు వెళ్లి డైరీ పనికి బయలుదేరిన క్షణాల్లోని గుర్తు తెలియని దుండగులు ఆయనను చుట్టుముట్టి తుపాకీలతో కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే రతన్ లోహియా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య వెనుక 2 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రాపర్టీ వివాదం, పాత కక్షలు ఉన్నాయని స్థానికులు చెబుతుండగా పోలీసులు కూడా అదే కోణాన్ని ప్రధానంగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్లు, స్థానిక సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేవలం 15 రోజులు మాత్రమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్లో సమస్యలపై చర్చ జరగకూడదని బీజేపీ ఎజెండాగా కనిపిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చామల మాట్లాడుతూ దేశంలో అనేక సమస్యలపై చర్చలు జరగాలి. దేశ భద్రతపై పార్లమెంట్ శీతాకాల సమావేశంలో చర్చ జరగాలి. ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? ఎస్ఐఆర్ పేరిట ప్రజల ఓటు హక్కును కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో పర్మనెంట్ గా ఉండాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారు. సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీపై పార్లమెంట్లో చర్చ జరగాలి. దేశ రాజధాని ఢిల్లీలో సెక్యూరిటీ ఆఫ్ హెల్త్ పైన పార్లమెంట్లో చర్చ చేయాలని అన్నారు. నేను ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో ఏక్యూఐ లెవెల్ 272 ఉంది. వారం రోజుల తర్వాత ఢిల్లీలో ఏక్యూఐ లెవెల్ 390 దాటింది. ఢిల్లీతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ నగరాలు కాలుష్య బారిన పడుతున్నాయి. తమకు ఇష్టం వచ్చినట్లు పార్లమెంట్ నడుపుకుందామని చూస్తున్నారు. రాష్ట్రాల సెక్యూరిటీ ఆఫ్ ఎకనామీపై కేంద్రం పార్లమెంట్లో చర్చ చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించాలి. కేంద్ర ప్రభుత్వం తమకు ఇష్టం ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. 18వ లోక్సభలో నితీష్ కుమార్ కు అవసరమైతే బీహార్ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడుకు అవసరమైతే ఏపీకి నిధులు, ప్రాజెక్టులు కేంద్రం ఇస్తుంది. 18వ లోక్సభలో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు అలయన్స్ పార్టీలకు నిధులు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అలయన్స్ పార్టీల ఎకనామీ నడుపుతుంది. దేశం మొత్తానికి ఒకే ఎకనామీ కింద చూడడం లేదని అన్నారు. దేశంలో నేచర్ ఎకనామీ కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ విఫలమైంది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, అస్సాం, ఏపీ, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల వలన ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. కేంద్ర ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు కేంద్రం ₹1 ఇవ్వలేదు. పంటలు నష్టపోయిన రైతులకు కేంద్ర ఆర్థికం సహాయం చేయలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ మమ అనిపించాలని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. ప్రజా సమస్యలపై వివక్ష పార్టీల ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఈరోజు వింటర్ పార్లమెంట్ సెషన్ మొదటి రోజు. ఈ సెషన్ కేవలం 15 రోజులు మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టడాన్ని చూస్తుంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క డిసెంబర్ వింటర్ సెషన్లో ఏమాత్రము చర్చలు జరగొద్దనే విధంగానే పెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చాలా ఇష్యూస్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఈ పార్లమెంట్లో. ఎందుకంటే సెక్యూరిటీ అనేది, ప్రజల కోసం సెక్యూరిటీ అనేది ఒక అంశం, మొదటి అంశం. ఎందుకంటే ప్రజలకు ఈరోజు ఎర్రకోట దగ్గరనే బాంబ్ బ్లాస్ట్ జరిగే పరిస్థితి వస్తే మరి హోమ్ అఫేర్స్ ఏం చేస్తున్నట్టు? మరి ఇది జరగాలి కదా చర్చ. దాంతోపాటు ఈరోజు డెమోక్రసీ మీద సెక్యూరిటీ అంటే ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎస్ఐఆర్ పేరిట మీరు ఎంతో మంది ఓటు హక్కులను కాలరాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఉంది. అంటే దాని గురించి కూడా ఈరోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ అనే దగ్గరనే కదా చర్చ చేయాల్సింది. మరి మీరు 15 రోజులల్లా మొత్తం పార్లమెంట్ పెట్టి దాన్ని ఆపాలనే ప్రయత్నిస్తారు. మూడో అంశం కూడా చెప్తా, సెక్యూరిటీ ఆఫ్ హెల్త్.
నిన్న సాయంత్రం నేను ఢిల్లీలో కాలు పెట్టేటప్పటికి 7 గంటలకు కాలు పెడితే అప్పుడు ఏక్యూఐ లెవెల్ చెక్ చేస్తే 272 ఉంది. వారం రోజుల క్రితం 390 దాకా రీచ్ అయినట్టుగా చెక్ చేసిన నేను. అంటే ఎటు పోతున్నాం మనం? అంటే దీని మీద చర్చ జరగొద్దా? ఇట్లనే ఉంచుదామా ఈ ఢిల్లీ నగరాన్ని, ఇంకా వేరే నగరాలని భారతదేశంలో? వీటి గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు, కారణాలు ఏంటి, ఈ కారణాలను ఎట్లా అధిగమించాలనే చర్చ జరగకుండానే మీరు 15 రోజులలో దీన్ని, ఈ పార్లమెంట్ సభల్ని మీరు తొందరగా పెట్టి మీకు ఏదో నచ్చిన విధంగా నడుపుకొని వదిలేసే విధంగా మీరు ముందుకు పోతున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఇకపోతే సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ అంటే అసలు రాష్ట్రాలకు రావాల్సిన బడ్జెట్, ఇప్పుడు మా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సో సెక్యూరిటీ ఆఫ్ ఎకనామీ అనేది లేకుండా చేసారు. వాళ్ళకి ఇష్టానుసారంగా ఏ రాష్ట్రాలకు ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చుకుంటూ, ఈ 18వ లోక్సభలో వాళ్లకు బీహార్కి అవసరమైతే బీహార్కి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అవసరమైతే ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. కేవలం 18th లోక్సభలో వాళ్లకు పట్టు కోల్పోకుండా ఉండాలి వారిని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అలయన్స్ పార్టీలకు మద్దతుగా వాళ్ళు ఒక ఎకనామీని నడుపుతున్నారు తప్ప. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గం వెళ్తే 2 లారీల సోయాబీన్ కొంటే అందులో 60 క్వింటాలను వాపస్ పంపించారు. నారాయణఖేడ్ లో అయినా, రాష్ట్రంలో అయినా మక్కలు సోయాబీన్ పంట కొని నెల రోజులు అయిపోయింది. మక్కా సోయాబీన్ కు ఇప్పటిదాకా ప్రభుత్వం ₹1 విడుదల చేయలేదు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 48 రోజులు అయిపోయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా రైతులకు చెల్లించలేదు. ముళ్ళకర్ర పట్టి పొడిచిన ఈ ప్రభుత్వానికి చలనం లేదు. రాష్ట్రంలో సోయాబీన్ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. కొనుగోలు చేయడం లేదు. కొండ పంటను కూడా వాపస్ పంపిస్తున్నారు. వెంటనే మక్కా సోయాబీన్ పంట కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నారాయణఖేడ్లో పర్యటించిన హరీష్ రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతుల తరపున గలమెత్తారు. రాష్ట్రంలో మక్కా, సోయాబీన్ పంటలను కొనుగోలు చేసి నెల రోజులైనా రైతులకు ₹1 కూడా చెల్లించలేదని ఘాటుగా విమర్శించారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ 48 రోజులు గడిచినా చెల్లింపులు లేక రైతులు కష్టాల్లో కూరుకున్నారని ఆరోపించారు. సోయాబీన్ లారీల నుంచి 60 క్వింటాలను వెనక్కి పంపడం రైతులపై అన్యాయానికి నిదర్శనమని హరీష్ మండిపడ్డారు. సగం రాష్ట్రం పంటల కోసం ఎదురు చూస్తుంది, ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని విమర్శించారు. రైతు బంధు విషయంలో కూడా రేవంత్ రెడ్డి మాట తప్పారని హరీష్ ఆరోపించారు. 3 పంటలకు రైతు బంధు ఇస్తామని చెప్పి ఇప్పుడు సాగు చేసిన భూమికే ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే అన్నారు. పత్తి, చెరుకు, ఆయిల్ ఫామ్, పండు తోటలు ఇలాంటి దీర్ఘకాల పంటలకు ఒక్కసారి రైతు బంధు ఇస్తారంటే దాని అర్థం రైతు ప్రయోజనాలను ఎగరవేయడమేనని ప్రశ్నించారు. ఇప్పటికీ యాసంగి బోనస్ విడుదల కాలేదని వెంటనే 150 కోట్ల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చీరల పంపిణీలో కూడా వివక్ష జరుగుతుందని, ఓట్లు ఉన్న వాళ్లకే చీరలు ఇస్తూ నారాయణఖేడ్లో నిర్లక్ష్యం చేస్తుంది ఈ ప్రభుత్వం అని హరీష్ దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో పండగకు ఇచ్చిన చీరలు మహిళలకు గౌరవం అయితే ఇప్పుడు ఇస్తున్నవి యూనిఫామ్ లాంటివి అంటూ విమర్శలు గుప్పించారు. ఇవాళ సిర్గాపూర్ పోతే కంకి రైతులు కొంతమంది కలిసి చెప్తా ఉన్నారు, 2 లారీల సోయాబీన్ కొంటే మళ్ళీ 60 క్వింటాలు వాపసు పంపారు. కొన్నారు, సోయాబీన్ తీసుకుపోయినరు, 4 రోజుల తర్వాత వాపసు పంపించారు. అంటే ఏంది ఆ రైతుల పరిస్థితి? ఏంది? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి? నారాయణఖేడ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ మక్కలు, సోయాబీన్ కొనబట్టి నెల రోజులు దాటింది. ఈరోజు వరకు మక్క రైతుకు ₹1 రాలేదు, సోయాబీన్ రైతుకు ₹1 చెల్లింపు జరగలేదు. నెల రోజులైనా చెల్లింపులు జరగకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నారు. రాష్ట్రంలో నెల రోజుల నుంచి మక్కలు, సోయాబీన్ కొంటుంటే ఈ రోజుకు ఏ ఒక్క రైతుకు ₹1 చెల్లింపు జరగలేదు. మాట్లాడిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు? 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నాము అంటున్నారు. 48 గంటలు కాదు, 48 రోజులైనా మక్కలకు, సోయాబీన్కు చెల్లింపులు జరగడం లేదు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీ ప్రభుత్వ వ్యవస్థ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికైనా ప్రజల కష్టాలను గమనిస్తారా, గుర్తించరా అని అడుగుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపితే కానీ, ముళ్ళు గట్టెబట్టి పొడిస్తే కానీ కదులుతలేదు ఈ ప్రభుత్వం. ఇలా ఆదిలాబాద్ జిల్లాలో కానీ, ఇటు మా సంగారెడ్డి జిల్లాలో కానీ సోయాబీన్ రైతులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని మీద వెంటనే
చర్య తీసుకోవాలని, తక్షణమే మక్క సోయాబీన్ రైతులకు చెల్లింపులు జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక సిర్గాపూర్లో కొందరు రైతులు కలిశారు. పోయిన యాసంగిలో సన్నవడ్లు అమ్మినాం సార్, ఇంకా బోనస్ రాలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఓట్లకి ఇస్తావా, పంటకి ఇస్తావా? 2 సార్లు రైతు బంధు ఇచ్చినావు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. ఒక్కసారి బోనస్ ఇచ్చినావు, ఒక్కసారి బోనస్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఇస్తావా, ఇవ్వవా? ఇస్తే ఎప్పుడు ఇస్తావు? రైతులు అడుగుతున్నారు సార్, అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని అడుగు అని నాకు సిర్గాపూర్ రైతులు కలిసి నాకు మొరబెట్టుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా టైపింగ్ వంటి ప్రాథమిక నైపుణ్యాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అభిప్రాయపడ్డారు. మల్కాజ్గిరి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టైపింగ్ గురువులను సన్మానిస్తూ టైపింగ్ కు ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర టైప్ రైటింగ్ సంస్థల చైర్మన్ మర్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. కంటోన్మెంట్లోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రికాగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీనియర్ టైపింగ్ గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కిల్ యూనివర్సిటీ అంటున్న ప్రభుత్వం టైపింగ్ స్కిల్ను మాత్రం చిన్న చూపు చూస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కంప్యూటర్ల యుగంలో కూడా కీబోర్డ్ను సరిగ్గా వేగంగా వాడగలడం కోసం టైపింగ్ నైపుణ్యం అత్యవసరమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ముంజగల్ల విజయ్ కుమార్ మాదిగలు రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశారు. మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ గుండె చప్పుడు కనకయ్య నేతృత్వంలో భారీ స్థాయిలో సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మోత్కపల్లి నరసింహరావు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మురళీదర్శన్, సంగీతం రాజలింగం వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సభను ఉద్దేశించి మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముంజగల్ల విజయ్ కుమార్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. మన భవిష్యత్తు మారాలంటే మాదిగలు రాజకీయ శక్తిగానే ఎదగాలి. సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఆధారం రాజకీయ శక్తి అని ఉద్ఘాటించారు. సమాజ అభివృద్ధి కోసం ఐక్యత అవసరమని మాదిగ మేధావులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా మరొకసారి మాదిగల తరపున వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న అందశ్రీకి కూడా ఇచ్చినటువంటి గౌరవం మాదిగ జాతికి ఎంతో, మరి ఒక మాటలో చెప్పాలంటే వారు ఇచ్చిన గౌరవము మాదిగ జాతి నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఉప్పొంగి ఇవాళ వాళ్ళ హృదయం అంతా ఉప్పొంగి పొందుతూ ఉంటుంది. చాలా సంతోషం. ఏది ఏమైనా ఈ జాతి అంతా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కును సరియైన విధంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. జాతిని ముందుకు నడిపించడానికి కానీ, జాతి గౌరవాన్ని పెంచడానికి కానీ, జాతి హక్కులు సాధించుకోవటానికి మరి ముఖ్యంగా అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరలోనే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారు మీటింగ్లో తప్పకుండా అనేక విషయాలు ఉన్నాయి, వారి దృష్టికి తీసుకురావటం, ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవటం కోసం తప్పకుండా వాళ్ళు సహకరిస్తారనే అభిప్రాయం నాకుంది. ముఖ్యంగా ఎవరైతే మొన్న చనిపోయారు ఈ యొక్క అమరవీరులకు ఖచ్చితంగా ఇంటికి ఒక ఉద్యోగం, ₹1 కోటి వారికి మరి సహాయం చేయటం, ప్రభుత్వ పరంగా ఒక స్తూపం ఏర్పాటు చేసి వాళ్ళ పేరు మీద ఒక స్తూపం కూడా మంచి స్తూపం కట్టించి మరి ప్రతి సంవత్సరం ఒక పండుగ దినం జరుపుకునే విధంగా మరి స్తూపం ఏర్పాటు చేయటం. అదేవిధంగా కేసులు ఇప్పటికి కూడా కృష్ణమాదిగ మీద కూడా కేసులు ఉన్నాయి. ఇవన్నీ చాలా కాలంగా ఉన్నాయి. పాపం అందరూ తమ్ముళ్ళు ఎంతోమంది జైలుకు పోయి రకరకాలుగా బాధలు పడ్డారు, వర్గీకరణ కోసం రకరకాలుగా కొట్లాడారు, మరి ప్రాణాలు ఇచ్చి కూడా వర్గీకరణ సాధించుకున్నారు. కాబట్టి ఆ కేసులన్నీ ప్రభుత్వ పరంగా మరి కొట్టేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖమ్మం నగరంలో వైన్ షాప్ పై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన షాప్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ముస్తఫానగర్ నివాసులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీల నాయకులు కూడా వారికి మద్దతుగా నిలిచారు. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్
జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన వైన్ షాప్ను వెంటనే తొలగించాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. వైన్ షాప్ ముందు బైఠాయించి షాప్ను బంద్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ షాప్ కారణంగా ప్రాంతంలో రద్దీ పెరిగిందని, అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడం వల్ల మహిళలు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు మరింత ఎక్కువై ప్రాంతవాసులు నిత్య జీవితం దెబ్బతింటుందని ఆరోపిస్తున్నారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ కార్పొరేటర్ పల్లా రోజ్లీనా, కాంగ్రెస్ టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఇప్పటికే అధికారులు జనప్రతినిధులకు అనేకసార్లు సమస్యను తెలియజేసినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు. వికారాబాద్ పట్టణంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద అదుపు తప్పిన కారు బ్రిడ్జ్ పై నుంచి కిందికి పడిపోయిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అయితే ఆ కారులో ఉన్న 3 ప్రయాణికులు కేవలం స్వల్ప గాయాలతోనే బయటపడడం విశేషం. ఈ ప్రమాదంలో చెట్లు కొమ్మలే ప్రాణరక్షకులుగా మారి కారు నేలపై బలంగా పడకుండా అడ్డుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండు ఉప్పల పహాడ్ గ్రామంలో అసలు ఎన్నికల హడావుడే కనిపించలేదు. సర్పంచ్ పదవితో పాటు గ్రామంలోని అన్ని 8 వార్డులో ఏకగ్రీవం కావడం గ్రామంలో పెద్ద చర్చగా మారింది. చివరి తేదీ వరకు ఒక్క పదవికి ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేయడంతో పోటీ లేకుండానే విజేతలు ఖరారయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని ఉప్పల్ పహాడ్ గ్రామంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవం వైపు వెళ్లాయి. గ్రామంలో మొత్తం 585 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 280 మంది పురుషులు, 305 మంది మహిళలు. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకు సర్పంచ్ పదవికి చిన్నం వీరప్ప, ఆయన భార్య భార్గవి మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామంలోని 8 వార్డులకు కూడా కేవలం 8 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయడంతో అన్ని పదవులు పోటీ లేకుండానే ఖరారయ్యాయి. జనరల్ రిజర్వేషన్గా ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం అవ్వడం స్థానికంగా పెద్ద చర్చగా మారింది. పోటీ లేకపోయినా గ్రామ భవిష్యత్తుపై ప్రజలు మంచి నిర్ణయమే తీసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకృష్ణ లాడ్జ్ లో ఓ యువకుడు ఉరివేసుకుని బాలమరణకి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం విషాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక శ్రీకృష్ణ లాడ్జ్ లో గది తీసుకున్న ఓ వ్యక్తి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం మస్తీపూర్ కు చెందిన 26 ఏళ్ల రాజశేఖర్ గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సాక్ష్యాలను సేకరిస్తుంది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ పశ్చిమ నుండి వచ్చిన వార్తలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఒక దృఢమైన సవాల్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గత 10 ఏళ్లలో ఏ అభివృద్ధి సాధించారో పాఠకులకు చూపించాలని ఆయన కోరారు. 60వ డివిజన్లో 1.60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వడ్డేపల్లి పరిధిలో కూడా ప్రత్యక్ష అభివృద్ధి పనులు చేశారు అని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పనులను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయని అభివృద్ధి పనులను కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో పూర్తి చేసిందని తెలిపారు. రాజేందర్ రెడ్డి వడ్డేపల్లిలో తన పనుల ఫలితాలను చూపిస్తూ గతానికి తగ్గట్టుగా వ్యక్తిగత విమర్శలతో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ వచ్చే రోజుల్లో అభివృద్ధి అంశాలు ఎలా ప్రగతి చెందుతున్నాయో ప్రజలకు చూపించడమే ప్రధాన లక్ష్యంగా ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజాపాలనలో భాగంగా 60వ డివిజన్ల సుమారు 1,60,00,000 వర్తు కలిగినటువంటి పనులను శంకుస్థాపన చేయడం ప్రారంభించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి డివిజన్లలో అభివృద్ధి అనేది కళ్ళకు ఎదురుగా అవుపడుతున్నారు. ఇవాళ నిజంగా కూడా చాలా గర్వంగా ఉన్నది ఇవాళ. ఎందుకంటే వరంగల్ జిల్లాకు, హనుమకొండ జిల్లాలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు అడిగితే అన్ని ఇవ్వటం, ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ప్రాబ్లం లేకుండా సుమారు 75 to 80% కంప్లీట్ చేయగలిగినాం. మరి 60వ డివిజన్ల కార్పొరేటర్ అభినవ్ గారు, మాజీ కార్పొరేటర్ నాగరాజు గారు, డివిజన్ అధ్యక్షులు అందరం, కాలనీ పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి మా ఎజెండా అనే విధంగా మేము ముందుకు పోతున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. కొన్ని దిక్కుల డ్రైనేజీలకు తక్కువ ఉండి ఇబ్బందులైన కాడ కూడా వారు కొంచెం జరిగి జాగా ఇచ్చి కనుక చేయగలిగితే వారికి మంచిది, సొసైటీకి మంచిది, అందరికీ మంచిది. అభివృద్ధిలో భాగస్వాములు కాండి. కానీ ఒక్కరిద్దరికి ఇబ్బంది అవుతున్నదని చెప్పి 100 మందిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. ఆలోచన చేసి సహకరించాలని చెప్పి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తాను. నిన్న రాత్రి దీక్ష దివాస్లో భాగంగా దాస్యం వినయ్ భాస్కర్
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది. అభివృద్ధి జరగడం లేదు. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అమర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పేసి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు వాటి? ఆయన గురించి నేను తక్కువ మాట్లాడితే మంచిది అనుకుంటానా. ఆయన ఊరిది ఒడ్డపల్లి, ఇక్కడనే ఉన్నా నేను. ఆయన 10 ఏళ్ళలో ఎన్ని తెచ్చిండో, నేను 2 ఏళ్ళలో ఎన్ని తెచ్చిండో ఆయన ఇంటికాడికి వస్తారు రమ్మని చెప్పండి. ఆయన గురించి మాట్లాడతారు. ఉత్త చెడ్డి గ్యాంగ్, పిక్ పాకెట్ల గ్యాంగ్ తిరుగుతున్నారు వాళ్ళ గురించి పట్టించుకుంటే మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాం, అక్కడ కూర్చుందాం, చూపించమను ఎక్కడ మేము ఏం తెచ్చినాం ఏం చేసినాం. వాళ్ళ ఊర్లో శ్మశానం, కార్పొరేటర్ గారు ఉన్నారు ఇక్కడనే, వాళ్ళ ఊర్లో శ్మశాన వాటికి నేను తెచ్చిన తీసుకొచ్చి రోడ్లని పోయిస్తున్నాం. ఇవాళ 1,60,00,000 తెచ్చింది ఇవాళ. అంటే ఆయన ఇంటి వెనక ఇంటి చుట్టూ లేదు, కుమ్మరవాడలో రోడ్డు నేను పోయించిన అప్పుడు తిరిగింది. వీళ్ళు మాట్లాడితే ఇంటి ముందు రోడ్డు నేను పోయించిన. వాళ్ళు వాళ్ళకు ఒక్కటి చెప్పనా మీకు, రాజకీయ దురుద్దేశం, రాజకీయ ఆరోపణలతో నేను అందుకే వారి గురించి ఇంకోసారి మాట్లాడదలుచుకోలే. నా స్థాయి నేను తగ్గించుకోదలుచుకోలే. క్రికెట్ ప్రియులందరికీ ఒక ముఖ్యమైన విశ్లేషణ. రాంచీ వేదికపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ విఫలమయ్యారు. 4వ స్థానంలో బాగా ప్రదర్శించలేక 14 బంతుల్లో 8 పరుగులకే అవుట్ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా రుతురాజ్ పై తన మద్దతును ప్రకటించారు. 4వ స్థానంలో అతన్ని ఉపయోగించడం తప్ప అని, రుతురాజ్ ను ఓపెనర్ గా ఆరంభం చేయడం అవసరమని ఆయన చెప్పారు. 16 నెలల తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 4వ స్థానంలో బ్యాటింగ్లో విఫలమయ్యారు. ఆకాష్ చోప్రా రుతురాజ్ను వెంటనే జట్టులోంచి తొలగించకూడదని సూచించారు. అతనికి ఓపెనర్గా అవకాశం ఇచ్చి ఆ తర్వాతనే కెరీర్పై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో రిషబ్ పంత్కు మిడ్ ఆర్డర్లో అవకాశం ఇవ్వకపోవడం, వాషింగ్టన్ సుందర్కు తుది జట్టులో స్థానం కల్పించడంపై కూడా ఆయన స్పందించారు. పంత్ ఎప్పుడూ ఆ స్థానాల్లో బ్యాటింగ్ చేయలేకపోయినప్పటికీ జట్టు యాజమాన్యం ఇతర ఆటగాళ్లు ఆ స్థానాల్లో పంపడం విషయంలో విమర్శలు చేశారు. తెలంగాణ రైసింగ్ 2025 భాగంగా డిసెంబర్ 8-9 తేదీలో ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సీరియస్ రివ్యూ చేశారు. రోడ్ల విస్తరణ, మరమ్మతులు, విద్యుత్ అలంకరణ, పగోడాలు, గుడారాలు వంటి పనులను పరిశీలిస్తూ అన్ని శాఖల సమన్వయం, అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమని అన్నారు. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి వచ్చే అతిథుల కోసం హెలీప్యాడ్లు, వాష్రూమ్స్, పార్కింగ్ సమస్యలు రాకుండా చూడాలని ఉన్నతాధికారులను సూచించారు. ఫ్యూచర్ సిటీని 330 ఫీట్ల రోడ్డు, మెట్రో, అమరావతి, బెంగళూరు, ఓడరేవు, హైస్పీడ్ రైళ్లు, విమానాల ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా మహేశ్వరం గొప్ప మహానగరంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రముఖులు, నిపుణులు గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించబడుతున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు సమ్మిట్ సమయంలో ఫ్యూచర్ సిటీకి రాకూడని కేఎల్ఆర్ మరోసారి స్పష్టం చేశారు. మహేశ్వరం మహానగరం కానుంది. మహేశ్వరానికే ప్రపంచంలో ఉన్న ప్రతి రంగంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళనందరినీ కూడా ఇక్కడికి తీసుకురావటం జరుగుతుంది. భారతదేశంలో అన్ని రంగాలలో ఉన్న నంబర్ 1లందరినీ ఇక్కడికి తీసుకురావాలని, ప్రపంచంలో కూడా అన్ని రంగాల వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలని, ఇది ఒక మహానగరంగా మారనుంది. ఇక్కడ అన్ని వసతులు ఉండనున్నాయి. ఇక్కడ ప్రపంచంలోనే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అన్నిటికంటే బెటర్గా ఇక్కడ క్రియేట్ చేయాలని, ఇక్కడి నుండి సెపరేట్ రోడ్డు ఓడరేవు వరకు, తర్వాత సెపరేట్ రోడ్డు అమరావతి వరకు, మద్రాస్ వరకు, సెపరేట్ రోడ్డు ఇక్కడి నుండి బెంగళూరు వరకు, అదేవిధంగా హై స్పీడ్ ట్రైన్లు అంటే 300 కిలోమీటర్ల స్పీడ్తో పోయే ట్రైన్లు ఇక్కడి నుండి బెంగళూరుకు ఒకటి, ఇక్కడి నుండి అమరావతి మరియు మద్రాస్ వరకు, రోడ్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, ఫ్లైట్ కనెక్టివిటీ, తర్వాత ఇక్కడ తయారు చేసేటి అన్ని ప్రపంచ వివిధ దేశాలకు పంపించడానికి డైరెక్ట్ రోడ్డు పోర్ట్ వరకు పోయి పోర్ట్లో షిప్పింగ్ చేసుకోవడానికి కూడా అరేంజ్మెంట్ క్రియేట్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలోని ఫతేపూర్ పరిధిలో ఉన్న ఆయానగర్ గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి లోక్సభ సభ్యుడు. రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, హరీష్ రావు ఆగ్రహం. టైపింగ్ ను కాపాడాలి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్. మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం సభలో రాజకీయ శక్తిపై పిలుపు. ఖమ్మం ముస్తఫానగర్ లో వైన్ షాప్ పై స్థానికుల ఆందోళన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.